తరతరాలుగా పాతుకుపోయిన పెత్తందార్ల వ్యవస్థను కూకటవేలతో సహా పెకిలించేసి పేదవాళ్లకు అండగా నిలబడ్డాడు. తెలుగు నేలపై, ఆంధ్ర గడ్డపై నేనున్నానంటూ పేదవారికి భరోసా ఇచ్చాడు. ఓటు వేసినా వేయకున్నా, తనను గెలిపించినా ఓడించినా, జనం ఏ పార్టీ వైపు ఉన్నా తాను మాత్రం పేదవాళ్ల కోసమే పనిచేస్తానని మాట ఇచ్చాడు. మడమ తిప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆంధ్రాకు అధిపతిగా, జనానికి దళపతిగా కొనసాగుతున్నాడు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించబోతున్నారు. భారత ఎన్నికల చరిత్రను తిరగరాయబోతున్నారు. దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయబోతున్నారు. జగన్ జనాలను ఎంత బలంగా నమ్మారో జనం కూడా జగన్ను అంతే బలంగా నమ్మారు. ఇరువురికి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే 81.6% పోలింగ్. ఇప్పటి వరకు 4 దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. ఏ రాష్ట్రంలోనూ ఆ స్థాయి పోలింగు నమోదు కాలేదు. 2014లో 78.41%, 2019లో 79.77% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు అంతకు మించి పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళి, తన పాలనపై ఉన్న నమ్మకం, ప్రజల్లో విశ్వసనీయతే ముఖ్యమంత్రి జగన్ 151 సీట్ల మార్కును అధిగమిస్తారన్న కాన్ఫిడెన్స్. దట్ ఈజ్ దళపతి దమ్ము. ప్రజలకు గెలుపు మంత్రమదడే, గెలుపే పిలిచే వీరుడదడే, నిరతము ప్రగతి కొరకు ప్రతినభూని కదిలే దీక్షాగారి అతడే. 81.6% పోలింగ్ నమోదు కావడానికి చాలా కారణాలున్నాయి. పాజిటివ్ ఓటు, నెగటివ్ ఓటు పోలింగ్ బూతుల్లో పోటీ పడ్డప్పటికీ పాజిటివ్ ఓటు ప్రభావం అధికంగా ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మే 13న ఏపీలో పోలింగ్ జరిగింది. హైదరాబాద్ నుంచే కాక బెంగళూరు, చెన్నై, ఇతర రాష్ట్రాల నుంచి 2 రోజుల ముందే ఓటర్లు ఆంధ్రప్రదేశ్కు రావడం మొదలుపెట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో 25% మంది కార్లలో వస్తే 75% మంది బస్సులు, రైళ్లలో స్వగ్రామాలకు చేరుకుని ఓట్లు వేశారు. వీరిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఉద్యోగులు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, బీపీఎల్ ప్రజలు ఉన్నారు. హైదరాబాదులో వాచ్మెన్లుగా పనిచేసేవారు, తాపీ పనిచేసేవారు కూడా ఆదివారానికే ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. వీరు అత్యధికంగా వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారనే అంచనాలు వెలువడుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలోని గ్రామాల స్వరూపం మారిపోయింది. గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ తీసుకొచ్చారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని సీఎం జగన్ అత్యంత వేగంగా అమల్లోకి తీసుకురాగలిగారు. అభివృద్ధి అంటే హైటెక్ సిటీ లాంటి బిల్డింగులు కాదని, అభివృద్ధి అంటే గ్రామాల అభివృద్ధి అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. గ్రామ సచివాలయాలు, 50 నుంచి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు ఈ రోజున ఏపీలోని గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి. 57 నెలల్లో సీఎంగా జగన్ ఇవన్నీ చేస్తే 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అనేది సామాన్యుడు వేసుకున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే 81.6% ఓటింగ్. ఏపీలోని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్నాయి. నాడు నేడు కింద 46,000 ప్రభుత్వ పాఠశాలలను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు సీఎం జగన్. దీనికోసం 15,000 కోట్లు ఖర్చు చేశారు. 8వ తరగతి నుంచి ట్యాబులు ఇస్తున్నారు. ఒక్క విద్యారంగానికి 72,000 కోట్ల రూపాయలు సీఎం జగన్ ఖర్చు చేశారు. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు 7,000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే సీఎం జగన్ ప్రతి ఒక్కరిని చదివించడం తన బాధ్యత అని ప్రకటించి ఫస్ట్ క్లాస్ నుంచే నాణ్యమైన చదువు అందిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ పోలింగ్ సరళిలో ఖచ్చితంగా కనిపించింది. పేద, దిగువ, మధ్యతరగతి తల్లిదండ్రులు సీఎంగా మళ్లీ జగనే రావాలంటూ ఓటు వేసినట్లు కనిపించింది. అందుకే ఆంధ్ర అధిపతి, జనం దళపతిగా మరోసారి ఏపీ సింహాసనంపై ముఖ్యమంత్రిగా కూర్చోబోతున్నారని జనమే చెబుతున్నారు.